హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా 275 పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అర్హత ఏదంటే ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు. దాంతోపాటు ఎంఎస్సి లెవెల్లో, పీజీ లెవెల్లో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. జీతం మంచిగా 50,000 నుంచి 1,60,000 దాకా జీతం ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 15 నుంచి అవకాశం ఉంది. ఈ నెల 31 దాకా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి ఇండియా నేషనాలిటీ కలిగినటువంటి ఏ స్టేట్ అభ్యర్థులైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే పోస్టులు రిజర్వేషన్ల వారీగా ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, దీనికి సంబంధించిన మిగతా వివరాలను అయితే తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదు, జస్ట్ చిన్న క్లిక్ ఇస్తే చాలు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఇక్కడైతే మనకి ఒక ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎన్టీపీసీ నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. దీన్ని ఒకసారి మనం చూద్దాం. మొత్తంగా వేకెన్సీస్ చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. టోటల్గా అర్థమవుతుంది. టోటల్గా ఎలాంటి డౌట్స్ అయితే రావు. ఒకవేళ ఏమైనా డౌట్స్ వచ్చినా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, నేను మళ్ళీ దానికి సంబంధించిన వీడియో చేస్తాను, ఇంకోటి. ఓకేనా? అయితే చూద్దాం. ఇక్కడ మొత్తంగా ఎన్టీపీసీ 275 పోస్టులకు అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. దాంట్లో 250 పోస్టులు అయితే ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్కి అయితే కేటాయించడం జరిగింది. దట్టు ఆ ఇంజనీరింగ్ ఏదంటే ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి మొత్తంగా అవుట్ ఆఫ్ 250 పోస్టులు అయితే ఇంజనీరింగ్ అభ్యర్థులకే ఉంది. నెక్స్ట్ మిగిలిన 25 పోస్టులు దేనికి సంబంధించి ఉన్నాయంటే, మిగిలిన 25 పోస్టులు ఎక్కడ దీనిలోకి అంటే అసిస్టెంట్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకి మిగతా 25 పోస్టులు, టోటల్గా 275 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఒకసారి చూద్దాం మనం. అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత అంటే 30 ఇయర్స్ దాటని వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. అంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, దీంట్లో మళ్ళీ స్పెషలైజేషన్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు అండ్ కంట్రోల్ కావచ్చు, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ కావచ్చు, పవర్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, పవర్ ఇంజనీరింగ్. వీటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీటిలో ఏది చేసినా దీనికైతే అర్హులు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే, మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావచ్చు, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కావచ్చు, థర్మల్ కావచ్చు, మెకానికల్ అండ్ ఆటోమేషన్ కావచ్చు, పవర్ ఇంజనీరింగ్ కావచ్చు. వీటిలో ఏది చేసినా కూడా ఈ పోస్టులకైతే అర్హత ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ లేదా పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అభ్యర్థులు అయితే అర్హులు. నెక్స్ట్ ఇక లాస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఈ విధమైనటువంటి కోర్సులు చేసిన వాళ్ళైతే దీనికి అర్హులు ఈ పోస్టులకైతే. నెక్స్ట్ ఇక పే స్కేల్ విషయానికి వస్తే, మనం అంటే పే ఎంత ఉంటుందంటే మనం స్క్రీన్ మీద కూడా చెప్పుకున్నాము. ఎంత అంటే 50,000 to 1,60,000 అయితే వేతనాలు అయితే ఇవ్వబడతాయి. పర్ మంత్ శాలరీ బేసిక్ పేనే 50,000 ఉంటుందని చెప్తా ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతుంది ఇక్కడ. ఒకసారి చూడండి, మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్టు ఆ 3 yearsలో కూడా అవుట్ ఆఫ్ 3 years క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ వర్క్డ్ అట్లీస్ట్ 2 years ఇన్ పవర్ ప్లాంట్ అని అంటున్నాడు. అట్లీస్ట్ 2 years ఇన్ పవర్ ప్లాంట్ సైట్స్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అంటున్నాడు. ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి మనం క్వాలిఫికేషన్స్ ఒకసారి చూస్తే, ఇవి 25 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళైతే అర్హులు.
దట్టు 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి 250 పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పీడబ్ల్యూడి వాళ్ళకైతే జస్ట్ పాస్ అయితే చాలు, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఎక్స్పీరియన్స్ ఒకసారి చూస్తే మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ ప్లాంట్ విల్ బి గివెన్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. ఎవరైతే పవర్ ప్లాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 30 years ఉంది. పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 40,000 to 140,000 ఉంటుంది. బేసిక్ పే ఎంత ఉంటుంది అంటే 40,000 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్కి సంబంధించి 75 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్కి సంబంధించి. మెకానికల్ అయితే 115 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అయితే 30 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి 20 ఉన్నాయి, అసిస్టెంట్ కెమిస్ట్రీకి అయితే 25 పోస్టులు ఉన్నాయి టోటల్గా. ఇక్కడ వేకెన్సీస్ వారిగా చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదంటే ఎట్లా చూసి ఎవరెవరు ఎలిజిబుల్ ఒకసారి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫైడ్ టైప్ డిజబిలిటీస్ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. వేకెన్సీస్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే వీళ్ళకి వేకెన్సీస్లో రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ కండిషన్ ఏంటంటే ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, అంటే ఏ స్టేట్ వాళ్ళైనా, ఏపీ, తెలంగాణ వాళ్ళే కావచ్చు, మిగతా స్టేట్స్ నుంచి కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ త్వరగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, కామెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 15/7/2020 అన్నాడు. అంటే నిన్న నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే July 31 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం హౌ టు అప్లై ఒకసారి చూద్దాం. ఏ విధంగా అప్లై చేయాలి ఈ పోస్టులకు సంబంధించి, ఏజ్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టి హౌ టు అప్లై ఒకసారి చూస్తే, మనము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ లాగ్ ఆన్ టు అవర్ వెబ్సైట్ www.ntpccareers.net అని. దీంట్లోకి అయితే మనం లాగిన్ అయ్యి అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి తోటి మనము ఈ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పొసెస్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ఎన్టీపీసీ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ బౌన్సింగ్ బ్యాక్ ఎనీ ఈమెయిల్ సెండ్ టు ద క్యాండిడేట్స్. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ సమాచారం అంతా ఈమెయిల్ ద్వారానే జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఏమని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే 300 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫీజు చెల్లించాల్సిన అయితే అవసరం అయితే లేదు. నెక్స్ట్ ద పేమెంట్ క్యాన్ బి మేడ్ ఎయిదర్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్. ఆఫ్లైన్ మోడ్లోనైనా చేయొచ్చు, ఆన్లైన్ మోడ్లోనే చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ మోడ్లో చేస్తే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ బ్రాంచ్ నెంబర్ ఉంది కదా ఇక్కడ, స్పెషల్లీ ఓపెన్డ్ అకౌంట్ నెంబర్, ఈ అకౌంట్ నెంబర్లో మనం ఈ అమౌంట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాదాపు ఇంకొకటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్ కావచ్చు, పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎంత ఉండాలంటే 500 KB కంటే తక్కువగా ఉండేటు జేపీజీ ఫార్మాట్ కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో కావచ్చు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ సైజ్ అయితే ఎంత ఉండాలంటే 500 KB కంటే తక్కువ సైజు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆఫ్టర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద రిజిస్ట్రేషన్ స్లిప్ generated by the system with unique registration number. Copy of registration slip may be retained by the candidate for future reference. No documents is required to send us by post. ఏది కూడా పోస్ట్లో పంపించాల్సిన అవసరం లేదు అని చెప్తా ఉన్నారు క్లియర్గా. ఓకే, ఇదే అండి ఈ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అప్లై చేసుకునే ప్రాసెస్, తర్వాత నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంజనీరింగ్ అభ్యర్థులకైతే మంచి అవకాశం ఇది. చాలా ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఒక మంచి రెప్యూటెడ్ సంస్థ ఇది.
సో మంచి అవకాశం, ఎవరైనా యూజ్ చేసుకోండి. అర్హత గల అభ్యర్థులు అయితే చేసుకోండి. దీనికి ఏ విధంగా అప్లై చేయాలనే ఆ, విధానం గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేయమంటే చేస్తాను, మీరు కామెంట్లో అడిగితే. నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన లింక్ అంతా కూడా నేను నోటిఫికేషన్ లింక్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.